లాస్ట్ వీడియోలో మనం క్యాపిలరీ ట్యూబ్ ద ఫస్ట్ ఎక్స్పాన్షన్ డివైస్ దట్ ఈస్ ద క్యాపిలరీ ట్యూబ్ అయితే స్టార్ట్ చేసి ఫ్యూ పాయింట్స్ అనేది చూసామండి. క్యాపిలరీ ట్యూబ్ ఎలా ఉంటుంది, దాని యొక్క పర్పస్ ఏంటి, అండ్ ఆఫ్ కోర్స్ అందులో ప్రెజర్ డ్రాప్ ఎట్లా అవుతుంది, ఇది మేజర్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ప్రెజర్ డ్రాప్. ప్రెజర్ డ్రాప్ ఎట్లా అవుతుంది అనే ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అయితే చూసాం. క్లియర్. అండ్ గుర్తుపెట్టుకోండి, ప్రెజర్ డ్రాప్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ద సడన్ కాంట్రాక్షన్, ఆఫ్ కోర్స్ విచ్ ఈస్ వెరీ లెస్ నెగ్లిజిబుల్ అని అనుకుంటే ది మెయిన్లీ ప్రెజర్ డ్రాప్ ఈస్ డ్యూ టు ద ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అండ్ ఫర్దర్ ప్రెజర్ డ్రాప్ ఈస్ చేంజెస్ డ్యూ టు ద ఫ్లో యాక్సలరేషన్. ఫ్లో యాక్సలరేట్ అవుతుందంటే ప్రెజర్ అనేది డ్రాప్ అవుతుంది. మనకి జస్ట్ ఒక స్మాల్ అబ్జర్వేషన్ అయితే చూసాం. నౌ ఈ వీడియోలో మనం ఈ క్యాపిలరీ ట్యూబ్ అనేది లోడ్ వేరియేషన్స్కి ఎట్లా ఉంటుంది, అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా అప్లికేషన్స్ కూడా చూసినట్టున్నాం. అండ్ ఈ అప్లికేషన్స్ అనేది ఎస్పెషల్లీ క్యాపిలరీ ట్యూబ్ అన్నాక మన హౌస్ హోల్డ్ అప్లికేషన్స్లో వాడతారు, విచ్ ఇస్ మే నాట్ బి దట్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. జస్ట్ ఒక ఐడియా తీసుకోవడానికి, ఎస్పెషల్లీ ఇన్ అవర్ హౌస్ హోల్డ్ VCR సిస్టంలో యూస్ చేసేవన్నీ క్యాపిలరీ ట్యూబ్స్ ఉంటాయండి, స్మాలర్ సిస్టమ్స్, స్మాలర్ రెఫ్రిజరేషన్ సిస్టమ్స్. నౌ అయితే ఈ లోడ్ వేరియేషన్స్కి క్యాపిలరీ ట్యూబ్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది? లోడ్ వేరియేషన్ అంటే ఏంటంటే లోడ్ ఎక్కడ వేరీ అవుతుంది? మన ఎంటైర్ రెఫ్రిజరేషన్ సిస్టంలో అవర్ డిజైర్డ్ ఎఫెక్ట్, మన ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలంటే దట్ ఈస్ ఆన్ ద ఎవాపరేటర్. బికాజ్ ఎవాపరేటర్లోనే మనకి కూలింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది, రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. క్లియర్. అయితే అక్కడ మనకు ఆ ఎఫెక్ట్, డిజైర్డ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి వి యూజ్ ఏ సిస్టమ్ దట్ ఈస్ ద VCR సిస్టమ్, మేబీ రెఫ్రిజరేషన్ సిస్టమ్. అక్కడ ఎవాపరేటర్ అనేది లోడ్ చేంజ్ అయితే, ఎవాపరేటర్ మీద ఉండే లోడ్ చేంజ్ అయితే, మేబీ రెఫ్రిజిరేటర్లో మనం కొత్త వెజిటబుల్స్ అనేది అప్పుడే బజార్ చేసి మేబీ రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసామనుకోండి, ఖచ్చితంగా ఎవాపరేటర్ మీద కొంత లోడ్ అనేది పెరుగుద్ది. ఇనిషియల్గా లోడ్ పెరిగి కొంత టైం తర్వాత అగైన్ లోడ్ అనేది మనకి నార్మల్ రేంజ్కి వస్తుంది. క్లియర్. ఒకవేళ పెట్టిన వెజిటబుల్స్ అనేది కంటిన్యూస్గా ఎవాక్యుయేట్ చేసాం తీసామనుకోండి, లోడ్ అనేది తగ్గిపోద్ది. సిమిలర్లీ ఇన్ అవర్ ఎయిర్ కండిషనర్ సిస్టమ్, VCR సిస్టమ్ ఎక్కడైనా సరే ఈ ఎవాపరేటర్ మీద అనేది లోడ్ చేంజింగ్ అనేది కామన్ థింగ్. ఎవాపరేటర్ లోడ్ చేంజింగ్ అనేది కామన్ థింగ్. అయితే ఈ లోడ్ చేంజింగ్ వేరియేషన్, ఐ మీన్ ఈ లోడ్ వేరియేషన్స్కి అఫ్ కోర్స్ ఈ లోడ్ వేరియేషన్ ఆన్ ద ఎవాపరేటర్, ది లోడ్ వేరియేషన్ ఈజ్ ఆన్ ద ఎవాపరేటర్ అనేది ఈ ఎక్స్పాన్షన్ డివైజెస్, ఈ క్యాపిలరీ ట్యూబ్ అవ్వచ్చు, లేదా అదర్ ఎక్స్పాన్షన్ డివైజెస్ ఆటోమేటిక్ అవ్వచ్చు, లేదా థెర్మోస్టాటిక్ అవ్వచ్చు, ఫ్లోట్ వాల్వ్స్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ అవ్వచ్చు, ఇవన్నీ ఎక్స్పాన్షన్ డివైజెస్ అనేది ఈ లోడ్ వేరియేషన్స్కి ఎట్లాగ రెస్పాండ్ అవుతున్నాయి అనేది ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అయితే మనం ప్రతి ఎక్స్పాన్షన్ డివైజ్లో చేయాలి. ఫైనల్లీ దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనేది కూడా మనం చూడాలి. నౌ క్యాపిలరీ ట్యూబ్లో కూడా లోడ్ ఎట్లాగా, లోడ్ వేరియేషన్స్ క్యాపిలరీ ట్యూబ్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది చూస్తే ఇన్ జనరల్ ఎలా ఉండాలండి? ఎవాపరేటర్ మీద లోడ్ ఇంక్రీజ్ అయితే ఎక్కువ మాస్ ఫ్లో సప్లై చేయాలి క్యాపిలరీ, ఐ మీన్ ఎక్స్పాన్షన్ డివైస్. ఎవాపరేటర్ మీద లోడ్ తగ్గిపోతే తక్కువ అమౌంట్ ఆఫ్ రెఫ్రిజరెంట్ సప్లై చేస్తే సరిపోతుంది. ఇందులో మనం ఒక 2 కేసెస్ తీసుకుందామండి ఎఫెక్ట్ ఆఫ్ లోడ్ వేరియేషన్స్లో. ఫస్ట్ ద కేస్ 1 దట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ లోడ్. కేస్ 1 దట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ లోడ్. దేని మీద ఇంక్రీజ్ అవుతుంది? అఫ్ కోర్స్ లోడ్ దేని మీద ఇంక్రీజ్ అవుతుంది? ఇంక్రీజ్ ఆన్ లోడ్. లోడ్ దేని మీద ఇంక్రీజ్ అవుతుంది? ఎస్, ది లోడ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆన్ ఎవాపరేటర్. increase in load of course on evaporator. Increase in load, decrease in load, ఇలా 2 కేసెస్ తీసుకుందాం. ఫస్ట్ కేస్ దట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ లోడ్ ఆఫ్ కోర్స్ ఆన్ ఎవాపరేటర్. ఎవాపరేటర్ మీద లోడ్ పెరగడము అంటే దాని అర్థం ఏంటంటే, ఎవాపరేటర్ మీద లోడ్ పెరగడం అంటే ఎవాపరేటర్లో ఉండే రెఫ్రిజరెంట్, ఏదైతే లిక్విడ్ రెఫ్రిజరెంట్ ఎంటర్ అవుతుందో, ఇట్ విల్ అబ్జర్వ్ మోర్ అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద సరౌండింగ్ మీడియం. సరౌండింగ్ మీడియం నుంచి ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటే దాన్ని మనం లోడ్ పెరగడం అంటాం. క్లియర్. సిమిలర్లీ వైస్ వర్సా, దానికి ఆపోజిట్లో డిక్రీజ్ ఇన్ లోడ్ అప్పుడు రెస్పాండ్ అవుతుంది. నో డౌట్ లోడ్ ఎప్పుడైతే ఎవాపరేటర్లో పెరిగింది అని అంటే అక్కడ రెఫ్రిజరెంట్ ఏం చేస్తుందంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. క్లియర్. ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్ చేసుకుంటే మనకేం కావాలి? జస్ట్ ఫోకస్ ఆన్ వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఎవాపరేటర్, ది లోడ్ ఆన్ ద ఎవాపరేటర్, వాట్ ఎవర్ ద హీట్ దట్ ఈస్ అబ్జర్వ్డ్ బై ద రెఫ్రిజరెంట్. ఎవాపరేటర్లో ఈ లిక్విడ్ రెఫ్రిజరెంట్ ఫ్లో అవుతుంటుంది, హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎవాపరేటర్ ఎగ్జిట్ అయ్యే కొద్ది, ఎవాపరేటర్లో హీట్ అబ్జర్వ్ చేసుకునే కొద్ది లిక్విడ్ కాస్త వేపర్ అవడం స్టార్ట్ అవుతుంది, వేపరైజేషన్ అవుతుంది, ఆర్ ద ఎవాపరేషన్ అవడం స్టార్ట్ అవుతుంది, ఫేస్ చేంజ్ అవుతుంది. క్లియర్. మనకి 100% వేపర్ రెఫ్రిజరెంట్ అనేది ఎగ్జిట్ అవుతుంది, ఎగ్జిట్ అవ్వాలి. దట్ ఈస్ బెటర్ ఫర్ కంప్రెసర్ లైఫ్. అయితే ఈ యొక్క ఫేస్ చేంజ్ ఎన్వాలని హీట్ ఏదంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద
latent heat, M into L, of course mass flow rate into its latent heat. అక్కడ సప్లై అవుతున్న రిఫ్రిజిరెంట్ యొక్క మాస్ ఫ్లో రేటు kg/s అండ్ ఆ రిఫ్రిజిరెంట్ యొక్క లేటెంట్ హీట్ దట్ ఈస్ kJ/kg. ఈ రెండు ప్రోడక్ట్ మనం అబ్జర్వ్ చేస్తే వీ విల్ గెట్ ఇట్ ఈస్ ఇన్ కిలోవాట్ మన ఫార్మెట్లో వస్తుంది. ది అమౌంట్ ఆఫ్ heat absorbed by the refrigerant, the amount of heat absorbed by the refrigerant, this is the amount of heat absorbed by the refrigerant, of course in the evaporator will be equals to the ఆ హీట్ ఎందుకు యూజ్ చేస్తుంది అంటే దాని యొక్క ఫేజ్ని చేంజ్ అవ్వడానికి. అందుకని మనం లేటెంట్ హీట్ ఫార్మ్లో యూజ్ చేస్తాం. సమ్ టైమ్స్ ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అండి ఇందులో, మేబీ సమ్ టైమ్స్ సక్షన్ వేపర్ సూపర్ హీట్ అని ఉంటుందండి. 2 అబ్జర్వేషన్స్ జస్ట్ VCR డయాగ్రామ్లో మనం ఇదివరకు డిస్కస్ చేసాం. ఒకసారి ఫాస్ట్గా రిమైండ్ చేయడానికి ట్రై చేస్తాను, కేర్ఫుల్గా వినండి. 2 థింగ్స్ ఎవాపరేటర్లో జరిగే ఫంక్షన్స్ మనం 2 రకాలుగా అర్థం చేసుకుంటే, ఎవాపరేటర్లో జరిగే ప్రాసెస్లో ఆర్ ఫంక్షన్స్ 2 టైప్స్ కావచ్చు అనుకుంటే, ది ఫస్ట్ వన్ ఈజ్ ద ఎవాపరేషన్, ఓన్లీ ఎవాపరేషన్. ఫస్ట్ వన్ ఈజ్ ఓన్లీ ఎవాపరేషన్. ఓన్లీ ఏంటంటే ఎవాపరేషనే ఉంది, అంటే ఫేజ్ చేంజ్ మాత్రమే అవుతుంది. దట్ ఈజ్ లిక్విడ్ రెఫ్రిజరెంట్ కాస్త వేపర్ రెఫ్రిజరెంట్ కన్వర్ట్ అవుతుంది. ఇట్ ఇన్వాల్వ్స్ ఓన్లీ ద లేటెంట్ హీట్, వీ నో దట్. ఆన్ ద అదర్ హ్యాండ్ మేబీ ఎవాపరేటర్లో ఓన్లీ లిక్విడ్ ప్లస్ వేపర్ కాకుండా మేబీ ఇందులో 2 ప్రాసెస్లు అయితే ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఎవాపరేషన్ ప్లస్ ఓన్లీ ఎవాపరేషన్ కదా, ఎస్ రైట్, ఓన్లీ ఎవాపరేషన్. ఎవాపరేషన్తో పాటు సక్షన్ వేపర్ సూపర్ హీట్, ఇది వరకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ సక్షన్ వేపర్ సూపర్ హీట్ ఎఫెక్ట్ ఏంటండి? సూపర్ హీటింగ్ అనేది 2 రకాలుగా. సూపర్ హీటింగ్ అనేది ఒక దగ్గర జరిగింది, సూపర్ హీటింగ్ అండ్ డీసూపర్ హీటింగ్ 2 ఉంటాయి. డీసూపర్ హీటింగ్ అనేది కండెన్సర్లో జరిగిద్దని అనుకున్నాం, అండ్ సూపర్ హీటింగ్ అనేది కంప్రెసర్కి వెళ్ళక ముందు ఎవాపరేటర్లో ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్ చేసుకుంటే రిఫ్రిజరెంట్ అనేది సక్షన్ వేపర్ సూపర్ హీట్ అనుకున్నాం. ఈ సక్షన్ వేపర్ సూపర్ హీట్ వల్ల కంప్రెసర్ యొక్క పవర్ కన్జప్షన్ పెరిగిపోతుంది. ఇవన్నీ ఇదివరకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాం. నా ఎవాపరేటర్లో ఓన్లీ ఎవాపరేషన్ జరుగుతుంది, ఫేజ్ చేంజ్ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇంకొక వేరే అదర్ హ్యాండ్లో అదే ఎవాపరేటర్లో మేబీ ఎవాపరేషన్ ప్లస్ సక్షన్ వేపర్ సూపర్ హీట్, ఇలా వేరే ప్రాసెస్ జరుగుతుంది, సూపర్ హీటింగ్ జరుగుతుంది. సో ఇది సూపర్ హీటింగ్. దీన్ని మనం ఎలా చెప్పుకొచ్చానంటే, ఈ ఫస్ట్ కేసుకి ఉన్న టీఎస్ డయాగ్రామ్ ఎలా అబ్జర్వ్ చేయొచ్చానంటే, టీఎస్ డయాగ్రామ్ బెల్ షేప్డ్ కర్వ్ తీసుకుని ఓన్లీ ఎవాపరేషన్ జరుగుతుంది. జస్ట్ ఫోకస్ ఆన్ ద బోర్డ్. ఎస్, ఓన్లీ ఎవాపరేషన్ జరుగుతుంది. దిస్ ఈస్ ద టిపికల్ థ్రాట్లింగ్. ఈ 3 to 4 అనేది థ్రాట్లింగ్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఈ 3 to 4లో ఉన్నాం ప్రజెంట్. థ్రాట్లింగ్ ప్రాసెస్ 1 2 3 4 ఎగ్జాక్ట్లీ రైట్. ఇందులో ఏంటంటే ఏదైతే ఇక్కడ మిక్సర్ ఉందో ఈ మిక్సర్ ఎంటర్ అవుతుంది, ఓన్లీ మనకి ఎల్లో కలర్ అయినది కదా, ఓన్లీ ఫేస్ చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి మిక్సర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, మిక్సర్ కాస్త ఇక్కడికి వెళ్ళేసరికి మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ పాయింట్ దగ్గర 100% వేపర్ అనేది ఫామ్ అయ్యి, ఈ వేపర్ అనేది మనకి కంప్రెసర్కి ఇన్లెట్ అయిపోయింది. పాయింట్ 1 దగ్గర కంప్రెసర్కి ఇన్లెట్ ఆల్రెడీ అవుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఎవాపరేషన్ ప్లస్ సూపర్ హీటింగ్ ఎట్లా చూపించవచ్చు అంటే, కొంచెం ఫోకస్ చేయండి. సూపర్ హీటింగ్ దాన్ని సక్షన్ వేపర్ సూపర్ హీటింగ్ అని కూడా అంటారు. జనరల్గా ఈ టర్మ్ కూడా కనిపిస్తుంటుంది. సూపర్ హీటింగ్ అంటే దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే సక్షన్ వేపర్ సూపర్ హీట్ అని కూడా అనుకోవచ్చు. సక్షన్ వేపర్ సూపర్ హీట్. ఇందులో డయాగ్రామ్ ఇలాగే ఉంటుంది, కాకపోతే 1 more లైన్ అనేది యాడ్ అవుతుందండి. కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఈ లైన్ ఏంటనేది. ఎస్, అగైన్ 3 to 4 ఒక థ్రాట్లింగ్ ప్రాసెస్. ఈ జోన్లో మనం ప్రెజెంట్ డిస్కస్ చేస్తున్నాం, అందులో క్యాపిలర్ ట్యూబ్లో ఉన్నాం. అండ్ అఫ్ కోర్స్ హియర్ ఇట్ ఈస్ 1 to 2 కంప్రెషన్, 2 to 3 కండెన్సేషన్, 3 to 4 ఎక్స్పాన్షన్ థ్రాట్లింగ్, 4 to 1 అనేది ఏంటి? 4 to 1 అనేది మనకి ఎవాపరేటర్లో జరిగిద్ది. ఇందులో 4 to 1' అనేది ఒకటండి. ఈ 4 to 1' అనేది ఎవాపరేషను. ఇక్కడ 100% వేపర్ వస్తుంది. ఇది కంప్రెసర్కి ఇన్లెట్ అవ్వకుండా ఈ ఎవాపరేటర్లో ఇంకొంచెం సూపర్ హీటింగ్ అవుతుంది. అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ఎవాపరేటర్ అబ్జర్వ్ చేసుకుంటే ఏమవుతుంది? ఇంకొంచెం సూపర్ హీట్ అవుతుంది. ఈ 1 to 1' ఉంది కదా, ఈ ఎల్లో కలర్ అయితే 1' and 1, ఈ 1' to 1 ప్రాసెస్ మనం ఏమనుకోవచ్చు అంటే సూపర్ హీటింగ్ లేదా సక్షన్ వేపర్ సూపర్ హీట్ అనుకోవచ్చు. రైట్. అయితే మనకు పాయింట్ ఏంటంటే ఇందులో
ఇందులో రిమూవ్ అయిన హీట్ ఓన్లీ లేటెంట్ హీట్, బట్ ఇందులో రిమూవ్ ఏంటంటే ఎవాపరేషన్ వల్ల మనకి లేటెంట్ హీట్ రిమూవ్ అవుతుంది, ప్లస్ ఎవాపరేషన్ వల్ల లేటెంట్ హీట్ రిమూవ్ అవుతుంది, సూపరేటింగ్ వల్ల అగైన్ సెన్సిబుల్ హీట్ రిమూవ్ అవుతుంది. అది ఎలాగా అనేది ఆల్రెడీ మనం ఈ డయాగ్రామ్ చూస్తే చెప్పవచ్చు. ఇది మనకు లేటెంట్ హీట్ ఫార్ములా M×L, అండ్ ఇది ఏంటంటే mCpdT. టెంపరేచర్ చేంజ్ ఏంటంటే T1 - T1 ఇలా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఇన్వాల్వ్ అయిన హీట్ ఓన్లీ లేటెంట్ హీట్, ఆర్ ఇందులో మాత్రం లేటెంట్ హీట్ ప్లస్ సెన్సిబుల్ హీట్ ఉంది. అయితే ఇంతకు ముందు ఒక ఫార్ములా మనం ఇక్కడ చూస్తే ఏంటంటే ఆల్రెడీ మనకి M×L నోట్ చేశారు. ఎస్, అక్కడ మనం ఓన్లీ ఎవాపరేషన్ ఉందని చెప్పి M×L రాసుకున్నాం. లేదా ఆర్ ఇక్కడ నోట్ చేస్తున్నాం చూడండి, మేబీ heat absorbed by the refrigerant, whatever the heat which is absorbed by the refrigerant in the evaporator will be equals to the M×L evaporation, maybe it involving the other hand చూసాం కదా evaporation plus suction vapor separate అయితే ఏమవుతుందండి, mCp of course vapor అండి, Cp of vapor కదా, into dt అంటే final temperature minus initial temperature, that is T1 dash. ఇలా ఈ ఫార్ములా కూడా this is also a pretty valid for the condition where the evaporator involves the latent heat evaporation plus suction vapor separating. ఇలాగా ఇదొక కేసు, అండ్ ఆఫ్ కోర్స్ ఇదొక కేసులు ఏమైనా అవనండి. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఈ ఎవాపరేటర్ మీద ఉండే లోడు M×L అవ్వచ్చు, లేదా ఈ ఫార్ములా ప్రకారం అవ్వచ్చు. ఈ వాల్యూ ఇంక్రీజ్ అయితే QA వాల్యూ ఇంక్రీజ్ అయితే ఈ క్యాపిలరీ ట్యూబ్ అనేది ఏం చేయాలి యాక్చువల్గా? Yes, our intention, just focus on the board, as the value of QA increases. So first condition ఏం చూసామంటే మనం ఆల్రెడీ లోడ్ ఇంక్రీజ్ అయితే అని అనుకున్నాం. ఎవాపరేటర్ మీద లోడ్ ఇంక్రీజ్ అయితే ఏం పెరిగిద్ది అంటే దీని అర్థం ఏంటంటే వాట్ ఎవర్ ద హీట్ విచ్ ఈస్ అబ్జర్బ్డ్ బై ద రెఫ్రిజరెంట్ ఈజ్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్. ఇప్పుడు ఈ ఎవాపరేటర్ మీద లోడు పెరిగితే మనకి ఏం పెరగాలండి? ఇక్కడ QA వాల్యూ మనకి ఇంక్రీజ్ అయితే పెరగాల్సింది ఏంటండి, మాస్ ఫ్లో రేట్ ఖచ్చితంగా మనకి పెరగాలి. QA వాల్యూ ఇంక్రీజ్ అయితే ఖచ్చితంగా మనకి మాస్ ఫ్లో రేట్ అనేది పెరగాలి. బికాజ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అట్ ఏ గివెన్ ప్రెజర్ ఈజ్ సేమ్. సర్టెన్ ప్రెజర్ దగ్గర లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ వాల్యూ ఒక సర్టెన్ వాల్యూ, ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది కాబట్టి మనకి అక్కడ ఒకే ఒక వేరియబుల్, దట్ ఈస్ ద మాస్ ఫ్లో రేట్ ఆఫ్ రెఫ్రిజరెంట్. ఖచ్చితంగా లోడ్ పెరిగితే మనకి మాస్ ఫ్లో రేట్ అనేది పెరగాలి. కానీ మాస్ ఫ్లో రేట్ ఆఫ్ రెఫ్రిజరెంట్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవ్వాలి. బట్ క్యాపిలరీ ట్యూబ్లో మాస్ ఫ్లో రేట్ అనేది పెరగదు. ఎందుకు పెరగదు అంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చూసాం. దట్ ఈజ్ వాట్? ఎస్, ఇందులో మనకి క్యాపిలరీ ట్యూబ్లో చేంజ్ అయ్యే రెండు పారామీటర్స్, ఫ్లోకి సంబంధించి విత్ ఇన్ ద క్యాపిలరీ ట్యూబ్ మనకు ఒక 2 పారామీటర్స్ అయితే చేంజింగ్ కనిపిస్తాయి. దట్ ఈస్ డెన్సిటీ తగ్గే కొలది ఫ్లో యాక్సిలరేట్ అవుతుంది. ఎంత ప్రెజర్ డ్రాప్ అవ్వాలి అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఎంత డెన్సిటీ తగ్గాలి, ఎంత ఫ్లో యాక్సిలరేట్ అవ్వాలి ఫర్ ఏ గివెన్ మాస్ ఫ్లో రేట్ ఈజ్ రిమైన్స్ సేమ్ ఇన్ ద క్యాపిలరీ ట్యూబ్. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? అయితే బాగానే ఉంది, ఏముంది, లోడ్ అనేది పెరుగుతుంది కానీ మాస్ ఫ్లో రేట్ అనేది పెరగాలి. కానీ క్యాపిలరీ ట్యూబ్లో మాస్ ఫ్లో రేట్ అనేది పెరగట్లేదు, కాన్స్టెంట్. బికాస్ క్యాపిలరీ ట్యూబ్ ఇస్ మెంట్ ఫర్ మెయింటైనింగ్ ఏ కాన్స్టెంట్ మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ద రెఫ్రిజరెంట్. క్యాపిలరీ ట్యూబ్లో ఏం జరుగుతుందంటే మాస్ ఫ్లో రేట్ ఆఫ్ రెఫ్రిజరెంట్ అనేది పెరగట్లేదు. మరి ఇప్పుడేమవుతుందంటే ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, ఇన్ఫ్యాక్ట్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ స్టార్వింగ్ ఆఫ్ ఎవాపరేటర్ అనేది జరుగుతుందండి. స్టార్వింగ్, హంగ్రీ ఆర్ స్టార్వింగ్, వెరీ హంగ్రీ, వెరీ ఇంపార్టెంట్, స్టార్వింగ్ ఆఫ్ ద ఎవాపరేటర్. ఇక్కడ లోడ్ పెరిగే కొద్దీ రెఫ్రిజరెంట్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. కానీ ఎంతైతే లిక్విడ్ అవైలబిలిటీలో ఉందో అది తక్కువ ఉంది. ఎక్కువ అమౌంట్ ఆఫ్ లిక్విడ్ అవైలబిలిటీ ఉందనుకోండి, ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్ట్ చేసుకుంటుంది, ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎక్కువ అమౌంట్ ఆఫ్ రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మాస్ ఫ్లో రేట్ ఆఫ్ లిక్విడ్ రెఫ్రిజరెంట్ అనేది తక్కువ అవైలబుల్లో ఉంది. బికాజ్ లోడ్ పెరుగుతుంది, దానికి తగ్గట్టుగా ఫ్లో అనేది పెరగట్లేదు. అందుకని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వీ కెన్ సే దేర్ ఈజ్ ఏ షార్టేజ్ ఆఫ్ ద లిక్విడ్ రెఫ్రిజరెంట్ దట్ ఈస్
ఇన్ ద టెక్నికల్ టర్మ్ వీ కెన్ సే దేర్ ఈస్ ఎ స్టార్వింగ్ ఆఫ్ ద ఎవాపరేటర్, స్టార్వింగ్ ఆఫ్ ద రిఫ్రిజరెంట్. లిక్విడ్ రిఫ్రిజరెంట్ అనేది అక్కడ తక్కువ అవైలబుల్ ఉంది కాబట్టి ఆ కండిషన్ ఏమంటారంటే స్టార్వింగ్ ఆఫ్ ద ఎవాపరేటర్. బికాస్ ఎవాపరేటర్ ఎక్కువ హీట్ అబ్జర్వ్ చేసుకొని రెడీగా ఉంది, దానికి తగ్గట్టుగా మాస్ ఫ్లో రేట్ లేదు. ఆ కాన్సెప్ట్ మనం ఏమనుకోవచ్చు అంటే స్టార్వింగ్ ఆఫ్ ద ఎవాపరేటర్. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇన్ ద క్యాపిలరీ ట్యూబ్ ఫంక్షన్. క్యాపిలరీ ట్యూబ్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ మెయింటైనింగ్ ఏ కాన్స్టెంట్ మాస్ ఫ్లో రేట్. అలాంటి కండిషన్లో ఏమవుతుందంటే ఇక్కడ మాస్ ఫ్లో రేట్ పెరగట్లేదు, స్టార్వింగ్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఈ స్టార్వింగ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే లోడ్ ఇంక్రీజ్ అయితే మనకు స్టార్వింగ్ కనిపిస్తుంది. ఎస్, నౌ ది సెకండ్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ మేబీ డిక్రీజ్ ఇన్ లోడ్. ఫస్ట్ ఇంక్రీజ్ ఇన్ లోడ్ అయితే ఏమవుతుందని చూసాం. నౌ వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ విల్ హ్యాపెన్ డ్యూరింగ్ డిక్రీజ్ ఇన్ లోడ్ ఆన్ ద ఎవాపరేటర్. ఎవాపరేటర్ మీద లోడ్ తగ్గితే ఏమవుతుంది? నో డౌట్ లోడ్ తగ్గుతుంది అని అంటే హీట్ అబ్జర్వ్డ్ బై ద రెఫ్రిజరెంట్ అనేది తగ్గిపోతుంది. హీట్ అబ్జర్వ్డ్ బై ద రెఫ్రిజరెంట్ తగ్గిపోవాలంటే ఏమవుతుందంటే యాక్చువల్గా హీట్ అబ్జర్వ్డ్ బై ద రెఫ్రిజరెంట్ తగ్గితే ఏమవ్వాలంటే మాస్ ఫ్లో రేట్ ఆఫ్ రెఫ్రిజరెంట్ అనేది తగ్గాలి, అంతే కదా. ఆల్రెడీ చూసాం ఇదివరకే. ఏంటది? ఇక్కడ పెరుగుతున్న సింబల్ వేసి ఇక్కడ ఇంక్రీజ్ లోడ్ పెరిగితే హీట్ అబ్జర్ప్షన్ కెపాసిటీ పెరిగిపోతుంది రెఫ్రిజరెంట్కి, మాస్ ఫ్లో రేట్ పెరగాలి. ఆర్ వైస్ వెర్సా. నౌ ద సెకండ్ కండిషన్ దట్ ఈస్ ద డిక్రీజ్ ఇన్ లోడ్. డిక్రీజ్ అవ్వాలంటే ఏమవ్వాలి? మాస్ ఫ్లో రేట్ పెరగాలి. అగైన్ క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ మెంట్ ఫర్ మెయింటైనింగ్ ఏ కాన్స్టెంట్ మాస్ ఫ్లో రేట్. సేమ్ పాయింట్స్ రాద్దాం. క్యాపిలరీ ట్యూబ్లో ఏం జరుగుతుందంటే సేమ్ అబ్జర్వేషన్. క్యాపిలరీ ట్యూబ్లో ఏం జరుగుతుందంటే మాస్ ఫ్లో రేట్ మనకి కాన్స్టెంట్గా ఉంటుంది, పెరగదు తగ్గదు. మాస్ ఫ్లో రేట్ అనేది చేంజ్ అవ్వదని అర్థం. ఇక్కడ ఇంటూ చేస్తున్నానంటే చేంజ్ అవ్వదని, నో చేంజ్. లిజన్ కేర్ఫుల్ అండి. ఆల్రెడీ మనం చాలా క్లియర్గా చెప్పుకున్నాం దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద మాస్ ఫ్లో రేట్ ఆఫ్ రెఫ్రిజరెంట్. లాస్ట్ వీడియోలో దీని గురించి ఒక అవుట్పుట్ కూడా చూసాం, ఏం చేంజ్ అవుతుంది అనేది. ఓన్లీ చేంజ్ ఇన్ డెన్సిటీ డిక్రీజెస్, వెలాసిటీ ఇంక్రీజెస్. అది ఎంత ప్రెజర్ డ్రాప్ అవ్వాలి, ఏ ప్రెజర్ నుంచి ఏ ప్రెజర్ పడిపోవాలి అనేది ఆ రెండు పారామీటర్స్ మీద ఆధారపడి ఉంటాయి. డెన్సిటీ అండ్ యాక్సలరేషన్, వెలాసిటీ ఆఫ్ ఫ్లో. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ మాస్ ఫ్లో రేట్. అయితే ఇలాంటి ఒక కండిషన్లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మాస్ ఫ్లో రేట్ తగ్గాలి, లోడ్ తగ్గిపోయింది, తక్కువ ఎవాపరేటర్లో రెఫ్రిజరెంట్ అనేది తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. హీట్ తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కానీ ఎక్కువ లిక్విడ్ వస్తుంది. ఏమవుతుంది? అంత అవైలబుల్ ఉన్నంత లిక్విడ్ అంతాను ఎక్కువ హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, వేపర్ అవుతుంది. అంతాను వేపర్ అవ్వదు, కొంత లిక్విడ్ అనేది క్యారీ అయిపోద్ది. దాన్ని ఏమంటారంటే ఫ్లడ్డింగ్ ఆఫ్ ఎవాపరేటర్ అంటారు. ఏమంటారు దాన్ని? ఫ్లడ్డింగ్ ఆఫ్ ఎవాపరేటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ టూ టర్మ్స్. వాట్ ఈస్ స్టార్వింగ్ ఆఫ్ ఎవాపరేటర్ అండ్ వాట్ ఈస్ ఫ్లడ్డింగ్ ఆఫ్ ఎవాపరేటర్. ఫ్లడ్డింగ్ ఆర్ ఫ్లూడింగ్ ఎలాగని పిలుచుకోవచ్చు. ఫ్లడ్డింగ్ ఆఫ్ ఎవాపరేటర్. వాట్ ఈస్ ఫ్లడ్డింగ్ ఆఫ్ ఎవాపరేటర్? యాక్చువల్గా అక్కడ రెఫ్రిజరెంట్ అనేది తక్కువ హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది కానీ మాస్ ఫ్లో రేట్ అనేది వస్తూ ఉంది. ఎంతైతే కావాలో దానికంటే ఎక్కువ లిక్విడ్ రిఫ్రిజరెంట్ వస్తుంది. అంత అవైలబుల్లో ఉన్నంత లిక్విడ్ రిఫ్రిజరెంట్ అంతాను వేపర్గా కన్వర్ట్ అవుతుంది, ఎందుకంటే అది తక్కువ లోడ్లో ఆపరేట్ అవుతుంది. అలాంటి దగ్గర ఏమవుతుందంటే కొంత లిక్విడ్ రిఫ్రిజరెంట్ అనేది ఎవాపరేటర్ నుంచి వేపర్ అవ్వకుండా లిక్విడే క్యారీ అయిపోద్ది. ఈ లిక్విడ్ క్యారీ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే నో డౌట్ వెన్ ద ఎవాపరేటర్ దాటి లిక్విడ్ వెళ్తే ఆ లిక్విడ్ ఎక్కడికి వెళ్తుందండి? కంప్రెసర్కి వెళ్తుంది. ఆ కంప్రెసర్ ఏమవుతుందండి? లిక్విడ్ ఎప్పుడైతే కంప్రెసర్కి వెళ్తుందో అక్కడ మనకి వెట్ కంప్రెసర్ అవుతుంది. వెట్ కంప్రెసర్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ for the water hammer effect. Water hammer effect phenomenon is very dangerous for compressor life. ఈ ఫ్లడ్డింగ్ ఆఫ్ ఎవాపరేటర్ వచ్చిన మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే వెట్ కంప్రెషన్ అనుకోవచ్చు, లేదా వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ అండి. వెట్ కంప్రెషన్ దారితీస్తుంది. వెట్ కంప్రెషన్ ఇస్ నాట్ డిజైరబుల్. కంప్రెసర్ లైఫ్కి ఇది అంత మంచిది కాదు. ఇన్ఫ్యాక్ట్ రెఫ్రిజరెంట్ సిస్టమ్కి ఇది మంచిది కాదు. దీని ద్వారా వచ్చే మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే వాటర్ హ్యామర్ ఎఫెక్ట్. ఇందుకనే మనకి క్యాపిలరీ ట్యూబ్ యొక్క మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే లోడ్ వేరియేషన్ కదా, దిస్ ఈజ్ నాట్ సూటబుల్. లోడ్ పెరిగినా స్టార్వింగ్ వచ్చేస్తుంది, విచ్ ఈజ్ నాట్ సూటబుల్. అలాగే లోడ్ తగ్గినా సరే ఫ్లడ్డింగ్ వస్తుంది. ఫ్లడ్డింగ్ వల్ల మనకి ఈ రెండు యొక్క డ్రాబ్యాక్స్ వస్తున్నాయి కాబట్టి దిస్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ లోడ్ వేరియేషన్. డిసడ్వాంటేజ్లో మనం చూడవచ్చు క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ మెంట్ ఫర్ మెయింటైనింగ్ ఏ చేంజింగ్ మాస్ ఫ్లో రేట్కి పనిచేయదు, చేంజింగ్ లోడ్ వేరియేషన్కి పనిచేయదు. ఇలాంటి మన డిసడ్వాంటేజ్ నోట్ చేయొచ్చు. బట్ ఫోకస్ ఆన్ వాట్ విల్ హ్యాపెన్ డ్యూరింగ్ ద లోడ్ వేరియేషన్. మన ఇంటెన్షన్ ఏంటంటే లోడ్ ఎవాపరేటర్ మీద లోడ్ వేరే అయ్యే కొద్దీ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? ఇంక్రీజ్ అయితే లోడు స్టార్వింగ్ వస్తుంది. ఇంతకు స్టార్వింగ్ వస్తే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి? స్టార్వింగ్ అంటే మొత్తం వేపర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. ఎవాపరేట్ అయిపోయి సూపర్ హీటింగ్ కూడా వస్తుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ స్టార్వింగ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ద సూపర్ హీటింగ్. సక్షన్ వేపర్ సూపర్ హీట్ కూడా అయిపోతుంది ఇందులోనే.
సక్షన్ వేపర్ సోప్ రేట్ అవడం వల్ల కూడా మనకి వర్క్ ఆఫ్ కంప్రెషన్ పెరిగిపోతుందండి. ఎందుకు పెరుగుతుంది సోప్ రేటింగ్ పెరగడం వల్ల అనేది ఇదివరకు మనం ఒక వీడియోలో డిస్కస్ చేసాం. వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సోప్ రేటింగ్ ఆన్ ద వర్క్ ఆఫ్ కంప్రెసర్, ఆన్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ కంప్రెసర్ ఆర్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ రెఫ్రిజరేషన్ సిస్టమ్ కోసం మనం ఒకటి చూసాం, ఒక డిస్కస్ చేసాం ఆల్రెడీ. క్లియర్. ఎనీవే స్టార్వింగ్ అవడం వల్ల సక్షన్ వేపర్ సూపర్ హీట్ అనేది వాల్యూ పెరిగిపోతుంది. ఆ లైన్ ఉంది కదా సెన్సిబుల్ హీట్ లైన్, ఈ వాల్యూ అనేది ఖచ్చితంగా పెరిగిపోతుంది. అంత ఎక్కువ సూపర్ హీట్ అయితే అంత ఎక్కువ పెరిగిపోతుంది. దీనివల్ల మనకి కంప్రెసర్ యొక్క వర్క్ ఆఫ్ కంప్రెషన్ అనేది ఖచ్చితంగా పెరిగిపోతుంది. రెండిట్లో కూడా ఒకటి కంప్రెషన్ డైరెక్ట్గా డ్యామేజ్ చేసే పని చేస్తుంది, ఇంకోటి రెఫ్రిజరేషన్ సిస్టమ్ యొక్క సిఓపిని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. N/W కదా, కింద డినోమినేటర్ వాల్యూ పెరిగితే సిఓపి వాల్యూ తగ్గిపోతుంది. ఈ రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కాబట్టి వీ కెన్ సే ది క్యాపిలరీ ట్యూబ్స్ ఆర్ బెటర్ ఫర్ లోవర్ కెపాసిటీ. సిఓపిస్ అనేది హైర్కి అయితే వాడలేం, దీనివల్ల వచ్చే సిఓపిస్ తక్కువ బికాస్ ఆఫ్ దీస్ టూ రీజన్స్. రైట్. అయితే అయినా సరే క్యాపిలర్ ట్యూబ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఎస్, క్యాపిలర్ ట్యూబ్ వల్ల ఒక రెండు ఫినామినాస్ చూసాం, దట్ ఈస్ ద స్టార్వింగ్ అండ్ ద ఫ్లడ్డింగ్. అయినా సరే క్యాపిలర్ ట్యూబ్ యూజ్ చేస్తున్నారు ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ద క్రిటికల్ చార్జ్ అండి. వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద క్యాపిలర్ ట్యూబ్, దట్ ఈస్ ద క్రిటికల్ చార్జ్. ఇక్కడ ఏమవుతుందంటే క్యాపిలర్ ట్యూబ్లో మాస్ ఫ్లో రేట్ అనేది కాన్స్టెంట్. అది ఎవాపరేటర్కి ఎంత ఫ్లో అవ్వాలో అలా అంత ఫ్లో అవుతూ ఉంటుంది. ఎవాపరేటర్ లోడ్ తగ్గితే మాస్ ఫ్లో రేట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి ఫ్లడ్డింగ్ అవుతుంది. ఎవాపరేటర్లో లోడ్ పెరిగితే మాస్ ఫ్లో రేట్ తక్కువ అవుతుంది కాబట్టి మనకి అక్కడ స్టార్వింగ్ అవుతుంది. రెండు విచ్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ సిఓపి ఆఫ్ ది సిస్టమ్. అందుకే తక్కువ కెపాసిటీ యూజ్ చేస్తాం. నౌ అయినా సరే తక్కువ కెపాసిటీలో కూడా కంప్రెసర్ లైఫ్ తగ్గిపోతే దట్ ఈస్ ఆల్సో ఏ మేజర్ డిసడ్వాంటేజ్ కదా. అయినా సరే క్యాపిలర్ ట్యూబ్ ఎస్పెషల్లీ లోవర్ కెపాసిటీస్కి ఎందుకు అడాప్ట్ చేసుకున్నామంటే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది, దట్ ఈస్ ద క్రిటికల్ చార్జ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రిటికల్ చార్జ్. క్యాపిలర్ ట్యూబ్ సిస్టమ్స్కి ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ వాల్వ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాము క్యాపిలర్ ట్యూబ్, అఫ్ కోర్స్ ఫర్ ద స్మాలర్ కెపాసిటీస్కి క్యాపిలర్ ట్యూబ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అక్కడ టెక్నీషియన్ ఒకటి ఎన్షూర్ చేసుకుంటుంది, దట్ ఈస్ ద క్రిటికల్ చార్జ్. క్రిటికల్ చార్జ్ అయితే ఏం లేదండి, ఆ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఆ సిస్టమ్కి ఎంత కావాలో అంతే రెఫ్రిజరెంట్ అమౌంట్ని ఫిల్ చేయాలి. ఎక్కువగా ఫిల్ చేస్తే ఫ్లడ్డింగ్ అయిపోద్ది, తక్కువగా ఫిల్ చేస్తే స్టార్వింగ్ అవుతుంది. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ద టెక్నీషియన్ మస్ట్ ఫిల్ ఏ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ refrigerant within the refrigerant system, especially capillary tube systems. దాన్ని మనం critical charge అంటారు. We can define the critical charge as very important. Name itself important and just definition is easy. Definite amount of critical charge can be defined as definite amount of refrigerant that must be filled in the refrigeration system. Of course, critical charge అంటే ఏంటంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి, క్రిటికల్ చార్జ్ అంటే డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఏ రెఫ్రిజరేషన్ సిస్టంలో ఫిల్ చేయాలి. అఫ్ కోర్స్ ఎవరైనా అదే చేస్తారు, కాకపోతే మనం ఎంత అమౌంట్ ఫిల్ చేస్తామో క్యాపిలరీ ట్యూబ్ రెఫ్రిజరేషన్ సిస్టంలో ఆ అమౌంట్ ఆఫ్ రెఫ్రిజరెంట్ షుడ్ నాట్ కాజ్ ఏ స్టార్వేషన్, షుడ్ నాట్ కాజ్ ఈవెన్ ఏ ఫ్లడ్డింగ్. అక్కడ స్టార్వేషన్ మనకు ఉండకూడదు, ఫ్లడ్డింగ్ కూడా ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే ఏముండాలంటే ప్రాపర్ అమౌంట్ ఆఫ్ రెఫ్రిజరెంట్ మనం ఛార్జ్ చేయాలి రెఫ్రిజరేషన్ సిస్టంలో. ఆ ఛార్జ్ని ఏమంటారంటే క్రిటికల్ ఛార్జ్ అంటారండి. దాన్ని మనం కొంచెం ఇలా రాయడానికి ట్రై చేసాం. ది డెఫినెట్ అమౌంట్ ఆఫ్ రెఫ్రిజరెంట్ దట్ మస్ట్ బి ఫిల్డ్ ఇన్ ఏ రెఫ్రిజరేషన్ సిస్టమ్ దట్ టు అవాయిడ్. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా నోట్ చేస్తున్నామంటే critical charge, that to avoid, what I mean to say, the critical charge must avoid the two phenomena, especially in capillary tube system. The critical charge must avoid the two things, that is the must avoid starving of evaporator and of course flooding of evaporator. This is one important observation critical ఛార్జ్ కోసం. స్టార్వింగ్ని అవాయిడ్ చేయాలి, ఫ్లడ్డింగ్ని అవాయిడ్ చేస్తూ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఫిల్ చేయాలి. ఎందుకంటే అక్కడ టెక్నీషియన్ ఒక ఇనిషియల్ సిస్టమ్కి అయితే క్రిటికల్ ఛార్జే ఫిల్ చేస్తారు. మన ఇంట్లో యూజ్ చేసే స్మాలర్ కెపాసిటీస్ క్యాపిలరీ ట్యూబ్ సిస్టమ్స్కి అయితే ఒకవేళ లీకేజ్ ఉన్నా సరే టెక్నీషియన్ వచ్చి ఫస్ట్ ఎంత అమౌంట్ ఉందో చెక్ చేసి దానికి తర్వాత ఎంత ఫిల్ చేయాలని ప్రాపర్ క్యాలిక్యులేషన్తో యూజ్ చేసి ఛార్జ్ చేస్తారండి. ఎందుకు అని అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్
రెఫ్రిజిరెంట్ ఫిల్ చేసినా సరే ఫ్లడ్డింగ్ దారి తెస్తుంది, తక్కువ అమౌంట్ అయితే స్టార్వేషన్ అవుతుంది. ఈ రెండింటి వల్ల కూడా కంప్రెసర్ లైఫ్ అనేది డ్రాస్టిక్గా పడిపోతుంది. కాబట్టి ది క్రిటికల్ చార్జ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద క్యాపిలరీ ట్యూబ్ రెఫ్రిజరేషన్ సిస్టమ్స్. రైట్, అయితే క్యాపిలరీ ట్యూబ్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూద్దామండి. ఫైనల్లీ we will try to discuss the advantages. No doubt advantages, that is the important advantages. It is less expensive. It is less expensive, తక్కువ కాస్ట్ అండి. ఇట్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్, దాన్ని తక్కువ ఇన్ఎక్స్పెన్సివ్ అనుకోవచ్చు కదా. ఎక్స్పెన్సివ్ కదా, ఎక్స్పెన్సివ్ అంటే మళ్ళీ వన్ డివైస్ వచ్చింది. ఇట్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్, దట్ మీన్స్ ఇన్ఎక్స్పెన్సివ్, చాలా తక్కువ కాస్ట్ అండి. క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ వెరీ ఇన్ఎక్స్పెన్సివ్. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. జస్ట్ ఏముండదు కదండి, క్యాపిలరీ ట్యూబ్ అంటే ఒక నారో స్మాల్ ట్యూబ్, ఆఫ్ కోర్స్ కాపర్ మెటీరియల్ తయారవుతుంది. ఒక స్మాలర్ ట్యూబ్, ఆఫ్ కోర్స్ లెంత్ ఎంత ఉంటుందని మనం చూసాం ఆల్రెడీ. 0.4 mm to 2 mm డయామీటర్ ఉంటుంది. 0.6 meter to 6 meter వరకు మనకు లెంత్ అవైలబుల్లో ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ లెస్ కాస్ట్ అండ్ ఆఫ్ కోర్స్ నో మూవింగ్ పార్ట్స్. క్యాపిలరీ ట్యూబ్ అంటే మనకి ఇది నెక్స్ట్ డిస్కస్ చేయబోయే ఆటోమేటిక్ థెర్మోస్టాటిక్ యూనిట్లో మనకి వాల్వ్స్ ఉంటాయండి. అక్కడ ఫ్లో రెగ్యులేట్ అవుతుంది. ఫ్లో ఏరియా అనేది స్మాల్ ఆర్ఫైస్, ఫ్లో ఏరియా అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది. స్మాల్ ఎయిర్ఫైస్ ద్వారా రెఫ్రిజరెంట్ ఫ్లో అవుతుంటుంది. దాన్ని ఆపరేట్ చేయడానికి, ఆ ఫ్లో రెస్ట్రిక్ట్ చేయడానికి మనం వాల్వ్స్ యూజ్ చేస్తాం అప్ అండ్ డౌన్. అక్కడ మూవింగ్ పార్ట్స్ ఉంటాయి. దాని యొక్క మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ క్యాపిలరీ ట్యూబ్లో ఏం మూవింగ్ పార్ట్స్ ఉండవు. ఇందులో మూవింగ్ పార్ట్స్ లేకపోతే నో మెయింటెనెన్స్, జీరో మెయింటెనెన్స్. యూజ్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే కాస్ట్ అండ్ జీరో మెయింటెనెన్స్. అండ్ ఆఫ్ కోర్స్ క్యాపిలరీ ట్యూబ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లో స్టార్టింగ్ టార్క్ ఆఫ్ కంప్రెసర్. లో స్టార్టింగ్ టార్క్ ఆఫ్ కంప్రెసర్ యూజెస్. కంప్రెసరు ఒకవేళ కంప్రెసర్ స్టార్ట్ చేయడానికి, కంప్రెసర్ ఆన్ చేయడానికి మనకి లో స్టార్టింగ్ టార్క్ కావాలి. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ సైకిల్లో ఉంది. ఆఫ్ సైకిల్ ఏంటంటే జస్ట్ రెఫ్రిజరేషన్ సిస్టమ్ ఆఫ్లో ఉంది. ఆఫ్లో ఉండేటప్పుడు తిరిగి ఆన్ చేయడానికి మనకి క్యాపిలరీ ట్యూబ్ రెఫ్రిజరేషన్ సిస్టంలో తక్కువ కంప్రెసర్ స్టార్ట్ అవ్వడానికి తక్కువ టార్క్ కావాలనుకుంటున్నాం. ఎందుకు అని అంటే ఆఫ్లో ఉండేటప్పుడు జస్ట్ ఇక్కడ ఫోకస్ చేస్తే, ఈ డయాగ్రామ్లో మనం ఫోకస్ చేస్తే ఇందులో ఏముందండి, క్యాపిలరీ ట్యూబ్ అనేది ఒక డయామీటర్ ఆఫ్ ట్యూబ్. ఇందులో ఎక్కడ రెఫ్రిజరెంట్ అనేది స్టాక్ అవ్వడానికి లేదు. ఎప్పుడైతే సిస్టమ్ ఆఫ్లో ఉంటుందో టోటల్ కండెన్సర్ ప్రెజర్, ఎవాపరేటర్ ప్రెజర్ అనేది ఈక్వలైజ్ అయిపోతాయి. ఒక సర్టెన్ అంటే కండెన్సర్ ప్రెజర్ హై ప్రెజర్ కదా, ఎవాపరేటర్ ప్రెజర్ లోవర్ ప్రెజర్ కదా, రెండు ఈక్వలైజ్ అయిపోయి ఒక మధ్యలో ప్రెజర్ దగ్గర మొత్తం సిస్టమ్ అంతా ఉంటుంది మనకి. ఎస్పెషల్లీ క్యాపిలరీ ట్యూబ్, ఎవాపరేటర్, కంప్రెసర్ అంతా ఆ మిడిల్ ప్రెజర్ దగ్గర ఉంటుంది. అంటే కంప్రెసర్కి బోత్ సైడ్స్ అనేది సేమ్ ప్రెజర్ అవైలబుల్లో ఉంటుంది. అందుకనే ఆన్ చేయగానే ఆల్రెడీ సేమ్ ప్రెజర్ ఉంది కాబట్టి అది తక్కువ స్టార్టింగ్ టార్క్ని తీసుకుంటుంది. తద్వారా పవర్ కన్సప్షన్ స్టార్టింగ్లో మనకు తక్కువ ఉంటుంది. క్లియర్. అదే ఒకవేళ ఇలా కాకుండా వేరే ఆటోమేటిక్ థెర్మోస్టాటిక్ ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే ఆఫ్ చేసిన తర్వాత ఆ లిక్విడ్ రిఫ్రిజరెంట్ అంతాను ఆ వాల్వ్లో స్టోర్ అయి ఉంటుందండి. ఎందుకు ఉంటుందంటే ఆల్రెడీ ఆ వాల్వ్ అనేది రెస్ట్రిక్షన్ క్లోజ్ అయిపోద్ది. ఆ వాల్వ్ క్లోజ్ అయిపోవడం వల్ల పాసేజ్ అనేది మనకు అవ్వదు ఆఫ్ చేసే టైంలో. సిస్టమ్ ఆఫ్లో ఉండేటప్పుడు అప్పుడు కంప్రెసర్ ఆన్ చేయగానే రెఫ్రిజరెంట్ వాల్వ్ ఓపెన్ అయిపోయి సక్ చేసుకోవడానికి కొంత టార్క్ ఎక్కువ కావాలి సక్ చేసుకోవడానికి. బట్ ఇందులో అనుకో క్యాపిలరీ ట్యూబ్లో సేమ్ ప్రెజర్ దగ్గర, కంప్రెసర్ ఎదురు సైడ్ సేమ్ ప్రెజర్ దగ్గర ఉంది కాబట్టి లెస్ స్టార్టింగ్ టార్క్ కావాలి. జస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, అడ్వాంటేజ్, వన్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ అండి, కొంచెం ఫోకస్ చేయాల్సిన అడ్వాంటేజ్. లో స్టార్టింగ్ టార్క్ ఆఫ్ కంప్రెసర్ ఈజ్ రిక్వైర్డ్ సిన్స్ ఏదైతే ఈ కండెన్సర్ ప్రెజర్ నుంచి ఎవాపరేటర్ ప్రెజర్ అనేది ఆఫ్లో ఉండేటప్పుడు, ఆఫ్ సైకిల్లో ఉండేటప్పుడు బ్యాలెన్స్డ్ ప్రెజర్ కంటే మిడిల్ ప్రెజర్కి మెయింటైన్ అవుతుంది. కంప్రెసర్కి ఎదురు సైడ్ మెయింటైన్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకి లెస్ స్టార్టింగ్ టార్క్, లో స్టార్టింగ్ టార్క్ లేదా లెస్ స్టార్టింగ్ టార్క్ ఆఫ్ కంప్రెసర్ తక్కువ ఉంటుంది. ఇది వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఎస్, డిసడ్వాంటేజెస్ చూస్తే ఎస్ ఆల్రెడీ చెప్పుకుంటున్నాం. డిసడ్వాంటేజెస్, క్యాపిలరీ ట్యూబ్లో మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మాస్ ఫ్లో రేట్ కాన్స్టెంట్గా ఉండదు తప్పితే నో చేంజింగ్ ఫ్లో కండిషన్స్, నాట్ సూటబుల్ ఫర్ చేంజింగ్ ఫ్లో కండిషన్స్, cannot change itself for చేంజింగ్ ఫ్లో కండిషన్స్. మిగతా అన్ని వాల్వ్స్ను ఆటోమేటిక్, థెర్మోస్టాటిక్ లోడ్ చేంజ్ అయ్యే కొద్దీ మాస్ ఫ్లో రేట్ని చేంజ్ చేసుకుంటుంది కాబట్టి చేంజ్ చేసుకుంటాయి. బట్ ఈ క్యాపిలరీ ట్యూబ్ అనేది మాస్ ఫ్లో రేట్ని చేంజ్ చేసుకోదు, ఫ్లో కండిషన్స్ని చేంజ్ చేయదు. కెనాట్ చేంజ్ ఇట్ సెల్ఫ్ ఫర్ చేంజింగ్ ఫ్లో కండిషన్స్. ఎట్లా నోట్ చేద్దామండి, చేంజింగ్ ఫ్లో
కండిషన్స్, వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. అండ్ ఈ చేంజింగ్ ఫ్లో కండిషన్స్ నాట్ సూటబుల్ కాదు కాబట్టి then we can say not suitable for varying load conditions. Of course on evaporator not suitable for varying load conditions. లోడ్ అనేది ఖచ్చితంగా ఎవాపరేటర్ సేమ్ ఉంటేనే సేమ్ మాస్ ఫ్లో రేట్ వస్తుంది. లోడ్ మారిపోతే అక్కడ స్టార్వింగ్ లేదా ఫ్లడ్డింగ్ ఎట్లా కనిపిస్తాయి తప్పితే దానికి తగ్గట్టుగా మాస్ ఫ్లో రేట్ అనేది చేంజ్ కనిపిస్తుంది అనేది ఈ రెండు పాయింట్స్ మీనింగ్. రైట్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సిఓపి ఇస్ లెస్ అండి, తక్కువ కెపాసిటీస్కే వాడతారు. క్లియర్. వర్క్ ఆఫ్ కంప్రెషన్ జనరల్గా సిఓపి అంటే ఏంటంటే, సిఓపి అంటే ఇదివరకు చూసాం కదా, రిఫ్రిజరెంట్ ఎఫెక్ట్ బై వర్క్ ఆఫ్ కంప్రెషన్. సో మనకి ఇందులో వేరింగ్ లోడ్ అయ్యే కొద్దీ ఈ వర్క్ ఆఫ్ కంప్రెషన్ పెరిగిపోతుంది కాబట్టి తక్కువ కెపాసిటీస్కి వాడతారు, సిఓపి కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే దట్ ఈస్ ద క్లాగింగ్. ఎస్ ఇంపార్టెంట్ ఏంటంటే డిసడ్వాంటేజ్ ఇక్కడ నోట్ చేసామా? ఎస్ ఫోర్త్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ కూడా ఉంది డిసడ్వాంటేజ్. ఫోర్త్ వన్ కంటిన్యూషన్ అండి. ఫోర్త్ వన్ ఏంటంటే క్లాగింగ్ ఆఫ్ క్యాపిలరీ ట్యూబ్ ఇస్ ద మేజర్ ప్రాబ్లం. క్లాగింగ్ ఆర్ చోకేజ్ అని రాద్దాం. చోకేజ్ ఆఫ్ క్యాపిలరీ ట్యూబ్ ఇస్ మేజర్ ప్రాబ్లం. ఎందుకు చోక్ అవుతుంది? జస్ట్ ఇమేజిన్ క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ మేజర్ ప్రాబ్లం. ఎందుకు చోక్ అవుతుంది అంటే అట్ ఎనీ కాస్ట్ అట్మాస్ఫిరిక్ ఎయిర్ అనేది రెఫ్రిజరెంట్ సిస్టంలోకి ఎంటర్ అయిందా, రెఫ్రిజరెంట్తో మిక్స్ అయిపోయిందా, కంప్రెసర్లో హై ప్రెషర్ అవుతుంది. అఫ్కోర్స్ అట్మాస్ఫిరిక్ ఎయిర్ మిక్స్ అయిపోతే ఏం జరిగిద్ది అనేది చూద్దాం. కంప్రెసర్లో అనేది కంప్రెస్ అవుతుంది, కండెన్సర్లో హీట్ రిజెక్ట్ అవుతుంది. క్యాపిలరీ ట్యూబ్కి వచ్చేసరికి ఇది ఎక్స్పాన్షన్ డివైస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే సడన్ ప్రెజర్ డ్రాప్ అవడం వల్ల ఏదైతే అట్మాస్ఫిరిక్ ఎయిర్లో ఉండే వాటర్ వేపర్ కాస్త మనకి సాలిడ్ స్టేట్ దట్ ఈస్ ఐస్ ఫామ్ అయిపోద్ది. వన్స్ ఐస్ ఫామ్ అయ్యేటప్పుడు దట్ ఈస్ వెరీ క్యాపిలరీ ట్యూబ్ అనేది వెరీ నేరో సెక్షన్ కదా, స్మాల్ ట్యూబ్ కదా, అంత చిన్న ట్యూబ్ని డయామీటర్ని ఏం చేస్తుంది అంటే బ్లాక్ చేసేస్తుంది. బ్లాక్ చేస్తే ఫర్దర్ రెఫ్రిజరెంట్ ఫ్లోని అది కంటిన్యూ చేయదు. సో తద్వారా మిగతా అన్ని పార్ట్స్ను నాట్ ఓన్లీ క్యాపిలరీ ట్యూబ్, నెక్స్ట్ ఎవాపరేటర్, నెక్స్ట్ కంప్రెసర్, మిగతా కండెన్సర్ అన్ని పార్ట్స్ను దాని యొక్క పెర్ఫార్మెన్స్ పడిపోతే హ్యాంపర్ అవుతుంది. మొత్తం సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ విల్ గెట్స్ హ్యాంపర్డ్. దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్. అందుకని క్యాపిలరీ ట్యూబ్ ఎక్కడ వాడినా సరే స్ట్రైనర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. జస్ట్ ఈ డయాగ్రామ్లో చూస్తే స్ట్రైనర్ అనేది క్యాపిలరీ ట్యూబ్ మస్ట్ ఫిల్ఫిల్ ఏ స్ట్రైనర్. క్యాపిలరీ ట్యూబ్ ఎక్కడ యూజ్ చేసినా స్ట్రైనర్ యూజ్ చేస్తాం. ది పర్పస్ ఆఫ్ స్ట్రైనర్ ఈజ్ టు రిమూవ్ ది ఫారెన్ పార్టికల్స్. ఏ ఫారెన్ పార్టికల్స్ అయినా రిమూవ్ చేయాలి. బికాజ్ నాట్ ఓన్లీ వాటర్ వేపర్ సాలిడ్ అయిపోవడం కాదు, ఏ ఫారెన్ పార్టికల్ ఎంటర్ అయిపోయినా సరే ఇంత చిన్న డయామీటర్ అది క్లాగ్ అయిపోయే ఛాన్స్ ఉంది, చోకేజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి స్ట్రైనర్ యూజ్ చేసి ఫారెన్ పార్టికల్స్ని మనం ఏం చేయాలంటే సెపరేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఏదైతే వాటర్ ఉందో దాన్ని మనం డ్రైర్స్ కూడా యూజ్ చేసి వాటర్ని ముందుగానే వ్యాపరైజ్ చేయడానికి ట్రై చేయాలి, వీలైనంత వరకు రిమూవ్ చేయడానికి ట్రై చేయాలి. ద 4 మేజర్ డిసడ్వాంటేజెస్ ఇన్ ద క్యాపిలరీ ట్యూబ్ అండి. అయితే అప్ టు నౌ ద ఫస్ట్ ఎక్స్పాన్సివ్ డివైస్ క్యాపిలరీ ట్యూబ్ అని స్టార్ట్ చేసి మనం ఇట్ మస్ట్ ఫుల్ఫిల్ ద 2 మేజర్ ఫంక్షన్స్. ప్రెజర్ డ్రాప్ చేయాలి, అట్ ది సేమ్ టైం ఫ్లో రేట్ని అయితే కంట్రోల్ చేయాలని అనుకున్నాం. అయితే క్యాపిలరీ ట్యూబ్ అనేది ప్రెజర్ డ్రాప్ అయితే అవుతుంది, ఆఫ్ కోర్స్ డ్యూ టు ద ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అనుకున్నాం కదండి. క్యాపిలరీ ట్యూబ్లో మేజర్ ప్రెజర్ డ్రాప్ ఈజ్ డ్యూ టు ద ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అనుకున్నాం. మేజర్ ప్రెజర్ డ్రాప్ ఈజ్ డ్యూ టు ద ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్. అండ్ ఫర్దర్ ప్రెజర్ డ్రాప్ కూడా అవుతుంది. ఎలా అంటే యావరేజ్ డెన్సిటీ ఆఫ్ ద మిక్సర్ తగ్గిపోవడం వల్ల ఫ్లో అనేది యాక్సలరేట్ అవుతుంది. ఎక్కడైతే ఫ్లో యొక్క వెలాసిటీ పెరుగుతుందో, కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుందో, దేర్ వీ కెన్ సే దేర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ ప్రెజర్ ఎనర్జీ. సో అలా ఫర్దర్ ప్రెజర్ డ్రాప్ కూడా అవుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే మేబీ ఎగ్జామినేషన్లో అడగొచ్చు. ఎలా అడుగుతాడంటే ప్రెజర్ డ్రాప్ ఇన్ ద క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వాట్? ది ప్రెజర్ డ్రాప్ ఇన్ ద క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్. అలా మనం చెప్పుకోవచ్చు. ది ప్రెజర్ డ్రాప్ ఇన్ ద క్యాపిలరీ ట్యూబ్ ఆఫ్ కోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్. Right. Proportional to the frictional resistance, right? ఎంత ఎక్కువ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తే బై ది ట్యూబ్స్ ఆఫ్ ది క్యాపిలరీ ట్యూబ్, బై ది వాల్స్ ఆఫ్ ద క్యాపిలరీ ట్యూబ్ ఎంత ఎక్కువ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఆఫర్ చేసింది అనుకోండి, అంత ఎక్కువ మనకు ప్రెజర్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రెజర్ డ్రాప్ అయితే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. బట్ ఈ క్యాపిలరీ ట్యూబ్లో వాట్ అబౌట్ ద మాస్ ఫ్లో రేట్ని ఎలా కంట్రోల్ చేస్తుందంటే దెర్ ఇస్ నో కంట్రోల్ ఓవర్ ది మాస్ ఫ్లో రేట్. ఎక్కువ కనిపించింది అనుకోండి, ప్రెజర్ చేంజ్ ఎక్కువ కనిపించింది అనుకోండి, ప్రెజర్ డ్రాప్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడి నుంచి ఎక్కడ డ్రాప్ అవుతుందండి? ప్రెజర్ డ్రాప్ ఈజ్ ఆఫ్ కోర్స్ ఫ్రమ్ PC టు PE. అయితే ఈ క్యాపిలరీ ట్యూబ్ యూజ్ చేసి వీ కెన్ సే దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద మాస్ ఫ్లో రేట్. స్టార్వింగ్ అవ్వచ్చు,
లేదా ఫ్లడ్డింగ్ ఆఫ్ ఎవాపరేటర్ అవ్వచ్చు. ఈ రెండు ఫినామినల్ కూడాను క్యాపిలర్ ట్యూబ్ ఏం చేస్తుందంటే ఓన్లీ ఒక కాన్స్టెంట్ మాస్ ఫ్లో రేట్ అయితే సప్లై చేస్తుంది. దస్ మనకి ఎప్పుడైతే ఈ రెఫ్రిజరేషన్ సిస్టమ్స్లో ఈ క్యాపిలర్ ట్యూబ్స్ని అడాప్ట్ చేస్తామో అక్కడ we must need to maintain the critical charge అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. బికాస్ in order to avoid the starving of the evaporator and of course the flooding of the evaporator, ఈ critical charge కాన్సెప్ట్ కూడా చూసాం in detail up to now. And కొన్ని few advantages of the capillary tube and the few disadvantages of the capillary tube కూడా చూసామండి. And one more last point regarding this capillary tube, that is in general so this is what the disadvantages. Up to now we can say the 4 disadvantages we have discussed. And one more important point regarding this capillary tube, that is in general the capillary tube is adapted with. Capillary tube use చేస్తున్నాం అంటే of course we are using the capillary tube during the smaller refrigeration system. Capillary tube ని మనం smaller capacities కి అయితే యూస్ చేస్తున్నామని చెప్పుకున్నాం. In general the capillary tube is adapted with smaller refrigeration capacities. Of course smaller refrigeration capacities కి మనం ఒక ఇంపార్టెంట్ కంప్రెసర్ అయితే యూస్ చేస్తామండి. దట్ ఈస్ ద హెర్మెటికల్లీ సీల్డ్ కంప్రెసర్. ఇన్ జనరల్ ఎక్కడైతే క్యాపిలర్ ట్యూబ్ యూస్ చేస్తున్నామో అక్కడ ది ఫస్ట్ ఇంపార్టెంట్ స్ట్రైనర్ అండ్ డ్రైయర్ అయితే యూస్ చేయాలండి. బికాజ్ స్ట్రైనర్ అండ్ డ్రైయర్, స్ట్రైనర్ ఏంటంటే ఫారిన్ పార్టికల్స్ ని రిమూవ్ చేయడానికి, డ్రైయర్ ఏంటంటే వాటర్ వేపర్ రిమూవ్ చేయడానికి. ఈ రెండే ఉన్నా సరే ఇట్ విల్ క్లాగ్ ద ప్యాసేజ్ ఆఫ్ ద రెఫ్రిజరెంట్, ఇట్ విల్ చోక్ ద క్యాపిలర్ ట్యూబ్. క్లియర్? అండ్ ఇన్ జనరల్ ఎక్కడైతే మనం క్యాపిలర్ ట్యూబ్ యూస్ చేస్తామో అక్కడ ఏ టైప్ ఆఫ్ కంప్రెసర్ అడాప్ట్ చేస్తామంటే జనరల్ ది క్యాపిలర్ ట్యూబ్స్ ఆర్ అడాప్టెడ్ విత్ ద హెర్మెటికల్లీ సీల్డ్ కంప్రెసర్. హెర్మెటిక్ కంప్రెసర్స్ అండి, హెర్మెటికల్లీ సీల్డ్ కంప్రెసర్స్ అని కూడా నోట్ చేసుకోవచ్చు. క్యాపిలర్ ట్యూబ్స్ అనేది జనరల్ గా మనం క్యాపిలర్ ట్యూబ్ ఎక్కడైతే కనిపిస్తుందో ది స్ట్రైనర్ అండ్ డ్రైయర్ ఇన్ ద రెఫ్రిజరేషన్ సిస్టమ్ మస్ట్ బి యూజ్డ్. అండ్ ఆఫ్ కోర్స్ ఇన్ జనరల్ ది క్యాపిలర్ ట్యూబ్స్ ఆర్ అడాప్టెడ్ విత్ ద స్మాలర్ కెపాసిటీ అనుకున్నాం కదా. జనరల్ గా హౌస్ హోల్డ్ పర్పసెస్ వచ్చి ది హెర్మెటికల్లీ సీల్డ్ కంప్రెసర్స్ ఆర్ బెస్ట్ సూటబుల్. ఇది వరకు మనకు ఆల్రెడీ ఈ కంప్రెసర్స్ యొక్క అప్లికేషన్స్ ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కొంచెం ఫోకస్ చేసిన పాయింట్ ఏంటంటే, ఎక్కడైతే క్యాపిలరీ ట్యూబ్స్ యూస్ చేస్తామో అక్కడ ది టైప్ ఆఫ్ ఎవాపరేటర్, ఎందుకంటే క్యాపిలరీ నుంచి ఫ్లో రెగ్యులేషన్ ఎక్కడికి వెళ్తుందండి, టు ద ఎవాపరేటర్కి వెళ్తుంది. సో ఏదైతే క్యాపిలరీ ట్యూబ్ ఫ్లో పంపిస్తుంది, ఏదైతే క్యాపిలరీ ట్యూబ్ మాస్ ఫ్లో రేట్ ని పంపిస్తుందో దేనికి పంపిస్తుంది, టు ద ఎవాపరేటర్. ది ఎవాపరేటర్ ఇస్ ద ప్లేస్ వేర్ ద యాక్చువల్ రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ ప్రొడ్యూసెస్ ఆర్ ద డిజైర్డ్ ఎఫెక్ట్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ సిస్టమ్. అయితే ఇన్ జనరల్ గా క్యాపిలరీ ట్యూబ్స్ అడాప్ట్ చేసేటప్పుడు వి యూజ్ capillary tube adapted with the dry evaporators అంటారండి. ఏంటంటే అవి డ్రై ఎవాపరేటర్స్, వెరీ ఇంపార్టెంట్. ఎవాపరేటర్ టైప్స్ లో ఫ్లడెడ్ అండ్ డ్రై ఇట్లా కొన్ని టైప్స్ అనేది మనం డిస్కస్ చేస్తామండి ఆఫ్టర్ ఈ యొక్క ఎక్స్పాన్షన్ డివైసెస్. థర్డ్ బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ రెఫ్రిజరేషన్ సిస్టమ్ ఎక్స్పాన్షన్ డివైసెస్ అయిపోయిన తర్వాత ఫోర్త్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ దట్ ఈస్ ద ఎవాపరేటర్స్. అది కూడా మనం డిస్కస్ చేసి ఉంటుంది. అక్కడ మనం వీ విల్ డిస్కస్ ది వాట్ ఈస్ డ్రై ఎవాపరేటర్స్. జనరల్ గా యాజ్ ఆఫ్ నౌ వీ కెన్ సే ది క్యాపిలరీ ట్యూబ్స్ ఆర్ జనరల్లీ అడాప్టెడ్ విత్ ద విచ్ టైప్ ఆఫ్ ఎవాపరేటర్స్, దట్ ఈస్ ద డ్రై ఎవాపరేటర్స్. దీన్ని మనం డైరెక్ట్ ఎక్స్పాన్షన్ ఎవాపరేటర్స్ అని కూడా అనుకోవచ్చండి. డైరెక్ట్ ఎక్స్పాన్షన్ కాయిల్స్ లేదా ఎవాపరేటర్స్ ఎలాగైనా పిలుచుకోవచ్చు. డైరెక్ట్ ఎక్స్పాన్షన్ కాయిల్స్ లేదా ఎవాపరేటర్స్, డిఎక్స్ కాయిల్స్ అని కూడా అంటారు. డిఎక్స్ కాయిల్స్, రైట్. Capillary tubes అనేవి DXQ evaporators. When the dry expansion evaporators are smaller capacities కి అడాప్ట్ చేసుకునేటప్పుడు ఈ టైప్ ఆఫ్ ఎవాపరేటర్ ని స్మాలర్ కెపాసిటీస్ కి అడాప్ట్ చేసుకునేటప్పుడు అక్కడ వి యూజ్ ది ఎక్స్పాన్షన్ డివైస్ కాల్డ్ ది capillary tube which is very economical for this purpose. స్మాలర్ కెపాసిటీకి వచ్చేసరికి క్లియర్. అయితే వన్ మోర్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే, మనం క్యాపిలరీ ట్యూబ్ ఎక్కడైతే అడాప్ట్ చేస్తామో అక్కడ వి యూజ్ ఎ డ్రై ఎవాపరేటర్స్. ఇట్ మీన్స్ దట్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏమని అడిగాడంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ అడాప్టెడ్ విత్ ద క్యాపిలరీ ట్యూబ్. ఏమన్నాడంటే, ఒక ఎగ్జాంపుల్ ఏమన్నాడంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ అడాప్టెడ్ విత్ ద క్యాపిలరీ ట్యూబ్. అంటే ఏ టైప్ ఆఫ్ ఎవాపరేటర్ అనేది క్యాపిలరీ ట్యూబ్ తో అడాప్ట్ చేయరని అన్నారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ అడాప్టెడ్ విత్ ద క్యాపిలరీ ట్యూబ్. ఆఫ్ కోర్స్ అందులో ఉండే ఆప్షన్స్ అనేది ఎవాపరేటర్స్ గురించి మనకు అడిగారండి. అండ్ నోట్ పాయింట్ ఏంటంటే,
ఈ యొక్క అబ్జర్వేషన్ లో మనం కాస్త నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, కొంచెం ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ది క్యాపిలర్ ట్యూబ్ డివైజెస్ ఆర్ నాట్ అడాప్టెడ్ విత్ ద ఫ్లడెడ్ టైప్ ఎవాపరేటర్. ఫ్లడెడ్ టైప్ ఎవాపరేటర్ కి, ఫ్లడెడ్ ఎవాపరేటర్స్ కనుక క్యాపిలర్ ట్యూబ్స్ అని యూజ్ చేయమండి. క్యాపిలర్ ట్యూబ్స్, of course capillary tubes ఏ type of evaporator use చేస్తామంటే that is the DX coils, direct expansion coils, but the capillary tubes should not be adapted with the flooded type evaporators. Capillary tubes are not adapted with flooded evaporators or flooded type evaporator. Flooded evaporators అనుకోవచ్చు లేదా ఫ్లడెడ్ టైప్ ఎవాపరేటర్స్ అనుకోవచ్చు, ఎలాగైనా ప్రాబ్లం లేదండి, ఎలా పిలుచుకున్నా ఓకే. ఫ్లడెడ్ ఎవాపరేటర్స్ ఆర్ ఫ్లడెడ్ టైప్ ఎవాపరేటర్స్. అందులో ఉండే క్వశ్చన్లో ఉండే ఆప్షన్స్లో వన్ ఆఫ్ ద ఆప్షన్ దట్ ఈస్ ద ఫ్లడెడ్ టైప్ ఎవాపరేటర్. క్యాపిలర్ ట్యూబ్స్ అనేది జనరల్గా ఏ టైప్ ఆఫ్ ఎవాపరేటర్ అడాప్ట్ చేస్తారంటే దట్ ఈస్ ద డ్రై ఎవాపరేటర్స్, అండ్ ఏ టైప్ ఆఫ్ ఎవాపరేటర్ అడాప్ట్ చేయాలంటే దట్ ఈస్ ద ఫ్లడెడ్ టైప్ ఎవాపరేటర్. ఇన్ జనరల్ క్యాపిలర్ ట్యూబ్స్ ఆర్ మెంట్ ఫర్ ద స్మాల్ రెఫ్రిజరేషన్ కెపాసిటీస్, జనరల్లీ అడాప్టెడ్ విత్ ద హెర్మెటిక్ కంప్రెసర్స్. అండ్ capillary tubes మనకి refrigeration system లో ఉందంటే we must use the strainer and dryer in order to avoid the one major disadvantage, that is the chokers in the refrigeration system. This is the important discussion about the capillary tube, and in the next video we will start the second expansion device, that is the automatic expansion valve. AE valve కోసం డిస్కస్ చేద్దామండి in the coming video.